హలో అండి. ఈ పాప 7 ఇయర్స్ ఓల్డ్. మన దగ్గరికి వచ్చినప్పుడు కంప్లైంట్స్ కాఫ్, కోల్డ్, ఫీవర్ అని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చి 4 అవర్స్ ముందు నుంచి దగ్గినప్పుడు వచ్చే కళ్ళలో బ్లడ్ పడింది అని చెప్పి తీసుకుని వచ్చారు. యూజువలీ చిన్నపిల్లల్లో వెరీ బ్యాడ్ న్యూమోనియాస్ ఉంటేనే ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తుంటాం. అది రక్తం పడడం, ఒమ్ములో ఇలాంటివన్నీ చూస్తుంటాము. తను వచ్చినప్పుడు చాలా ఫీవర్ తోటి అలాగే ఆయాసపడుతూ వచ్చింది. ఇనీషియల్గా ఆక్సిజన్ సపోర్ట్, యాంటీబయాటిక్స్ అన్నీ స్టార్ట్ చేసాము. కానీ ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఆల్మోస్ట్ రెండు వైపులా ఎక్కువ లెఫ్ట్ సైడ్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంది లంగ్. ఇది అనేది చాలా బ్యాడ్ న్యూమోనియా అండి. ఇంత బ్యాడ్ న్యూమోనియాస్ చాలా ఫాస్ట్గా సిక్ అయ్యి వర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ పాప కూడా అలాగే వచ్చినప్పుడు ఆయాసం ఎలా ఉందో దానికంటే నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఆక్సిజన్ సపోర్ట్ అనేది పెంచాల్సి వచ్చింది. హెచ్ఎఫ్ఎన్సీ అంటాము, అది పెట్టాల్సి వచ్చింది. అది పెట్టాక మనం ఇచ్చిన యాంటీబయాటిక్స్ అలాగే మనకి ఉన్న ఇన్ఫెక్షన్స్ డిసీజ్ డాక్టర్ గారి సలహా తీసుకుని ఎక్స్ట్రా అన్ని యాంటీబయాటిక్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 4-5 డేస్కి కానీ ఇంప్రూవ్మెంట్ అనేది రాలేదు. యూజువల్లీ ఇంత బ్యాడ్ న్యూమోనియాస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి లంగ్స్ అనేవి బాగా ఎక్కువ డ్యామేజ్ అయిపోవడం, కుళ్ళిపోవడం అనే కాంప్లికేషన్స్ రావచ్చు. ఇలాంటి కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సర్జరీ కూడా అవసరం పడవచ్చు. కానీ లక్కీగా ఈ పాప మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయ్యి ఒక 5 డేస్లోనే ఫీవర్ స్పైక్స్ అవి కంట్రోల్లోకి రావడము, అట్లాగే ఆక్సిజన్ సపోర్ట్, హెచ్ఎఫ్ఎన్సీ సపోర్ట్ నుంచి రూమ్ ఎయిర్లోకి తీసుకురాగలిగాము. ఇప్పుడు తను చాలా హెల్దీగా డిశ్చార్జ్ అవుతుంది. మోస్ట్లీ ఈ పాపకి యాంటీబయాటిక్స్తోనే రెస్పాన్స్ వచ్చేసింది. రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి సర్జరీస్ కూడా అవసరం పడవచ్చు. హాయ్ అండి, నేను డాక్టర్ మహేష్, కన్సల్టెంట్ నియోనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ని. సో మ్యామ్ చెప్పినప్పుడు బిడ్డ ఫస్ట్ ఖ్యాతి ఆల్మోస్ట్ హిస్టరీ ఆఫ్ 5 డేస్ ఫీవర్తో, 2 డేస్ కాఫ్, కంటిన్యూస్ కాఫ్, నైట్ టైం నిద్ర లేకుండా, కాఫ్తో పాటు బ్లడ్ పడతా థిక్గా వచ్చింది బేబీ ప్రెజెంట్ అవటం కూడా. సో మిడ్ నైట్ అడ్మిట్ అయ్యారు, అరౌండ్ 2 o'clock ఐ రిమెంబర్ మిడ్ నైట్. సో కాకపోతే ఆ కంటిన్యూస్ కాఫ్, ఆ నైట్ అంతా ఇనీషియల్గా ఆక్సిజన్ పెట్టాం. దీన్ని వర్సనింగ్ న్యూమోనియా అంటారు. లోపల ఉన్న నిమ్ము కాస్త వర్సన్ అయిపోయి బాగా డిస్ట్రెస్ అనేది పెరిగిపోయింది. సో ఆ ఎర్లీ రికగ్నిషన్ వల్ల మనం ఆ ట్రీట్మెంట్ అనేది ఎస్కలేట్ చేయగలిగాను. హెచ్ఎఫ్ఎన్సీ అనే సపోర్ట్ పెట్టుకొని కావాల్సిన యాంటీబయాటిక్స్, నెబులైజేషన్స్, ఈ అదర్ సిమ్టమేటిక్ మేనేజ్మెంట్ చేయగలిగాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటాం. పల్మనాలజీ డాక్టర్తో మాట్లాడి, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ డిసీజ్ మెయిన్ ఫీవర్కి సంబంధించిన డాక్టర్తో మాట్లాడి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా కావాల్సిన వైద్యం అందించగలిగాం. మనకి ఇప్పుడు మెడికల్ ఐసీయూస్, క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ టీమ్ ఉన్నారు, ఇంటెన్సివిస్ట్ ఉన్నాం. సో రౌండ్ ద క్లాక్ ఉండటం వల్ల మనం ఎర్లీగా రికగ్నైజ్ చేసి టైమ్లీ ఎస్కలేషన్ ఆఫ్ ద కేర్ అనేది చేయగలిగాం. సో హెచ్ఎఫ్ఎన్సీ స్టార్ట్ చేసుకొని ఐసీయూలో పెట్టుకొని మధ్యలో కొంచెం వర్సన్ అవుతూ ఉంది. సో మనం సిటీ స్కాన్, పల్మనరీ యాంజియోగ్రఫీ అని కూడా తీసాం. సో సిటీ స్కాన్లో బోత్ లంగ్స్ 2 సైడ్లు బాగా కన్సాలిడేషన్ ఉండి నిమోనియా ఉన్నట్టు నిర్ధారించారు. లక్కీలీ పల్మనరీ యాంజియో లోపల బ్లడ్ వెజల్స్ లంగ్లో ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. సో తర్వాత మేనేజ్ చేసుకుంటా మధ్యలో కొంచెం సిక్ అయింది బేబీ, హెచ్ఎఫ్ఎన్సీ మీద వెంటిలేషన్ అనేది కూడా అవసరం పడుతుంది అన్నట్టు అనుకుంటా ఉన్నాము. బట్ హోప్ఫుల్లీ లక్కీగా మనం పెట్టిన వైద్యానికి రికవర్ అయింది. సో మెయిన్ ఈ అడ్వాన్స్డ్ రెస్పిరేటరీ సపోర్ట్ ఉండటం వల్ల, రౌండ్ ద క్లాక్ మెడికల్ మేనేజ్మెంట్ ఐసీయూ టీమ్ ఉండటం వల్ల, సో వీఆర్ ఏబుల్ టు మానిటర్, ఆ మానిటరింగ్ అనేది చేసి మనం కావాల్సిన వైద్యం అందించగలిగాం. సో నౌ ఆల్మోస్ట్ ఫుల్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అయిపోయి రిపీట్ బ్లడ్ టెస్ట్లు, రిపీట్ ఎక్స్రే చూసుకుంటే అంతా ఆల్మోస్ట్ నిమ్ము ఉన్న చేరిన నిమ్ము అంతా క్లియర్ అయింది. నౌ ఖ్యాతి ఈస్ గోయింగ్ హెల్దీ హోమ్. సే హాయ్ ఖ్యాతి. సో మెయిన్ థింగ్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, సో ఎస్పెషల్లీ స్మాల్ చిల్డ్రన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే కంటిన్యూస్గా ఫీవర్స్ వస్తూ ఉంటాయో, కంటిన్యూస్గా కాఫ్ రావటం కానీ, చైల్డ్ మెత్తగా అయిపోవటం, బాగా నీరసంగా అయిపోవటం, అసలు ఫ్లూయిడ్స్ తీసుకోపోవటము, నీరసపడిపోవటము, ఇలాంటివన్నీ కొన్ని ఆయాసపడటం, రొప్పటం, డొక్కలెగరేయటం, ఇవన్నీ కొంచెం డేంజర్ సైన్స్. ఇవన్నీ నార్మల్ కాదు పిల్లల్లో. సో ఇలాంటివి ఏమైనా ఉంటే తొందరగా తీసుకురాగలిగితే మనం ఈ ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల, ఈ ఎక్విప్మెంట్ కానీ సపోర్ట్స్ వల్ల మనం టైమ్లీ మేనేజ్మెంట్ అనేది చేయగలిగితే మనం బిడ్డని బాగా రక్షించగలుగుతాం. ఐ మీన్ విల్ బి ఏబుల్ టు సేవ్ ద చైల్డ్ నైస్లీ. హాయ్ అండి, నా పేరు శ్రీహరి. మా పాప అండి 7 ఇయర్స్ ఓల్డ్. అయితే మా పాపకి ఒక 10 డేస్ బిఫోరు హెవీ ఫీవర్, అంటే డైరెక్ట్ 103 ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చేస్తే మేము 1 డే అనేది ఇంటి దగ్గర టాబ్లెట్స్ యూజ్ చేసి ఆగిద్దిలే అనుకున్నాం. కానీ అదే రోజు నైట్కి బాగా సీరియస్ అయిపోవడం వల్ల తనకి ఉమ్మినప్పుడు బ్లడ్ అనేది పడతా వస్తూ ఉండేది.
నైట్ ఎమర్జెన్సీలో తీసుకొచ్చాము. కింద ఎమర్జెన్సీలో మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా చూశారు. అక్కడి నుంచి పైకి రిఫర్ చేశారు. అపూర్వ మేడం గారు, మహేష్ గారు సార్ ఇద్దరు కలిసి కేర్గా చూశారు. ఆ తర్వాత దాన్ని నిమోనియాగా అని మాకు నిర్ధారించి చెప్పారు. ఆ తర్వాత ఐసీయూలో ట్రీట్మెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు వార్డు షిఫ్ట్ చేశారండి, చాలా బాగా చూసుకున్నారు. మా పాప చాలా హెల్దీగా ఈరోజు మేము ఇంటికి వెళ్తున్నామండి. మాకు ఎంతో సపోర్ట్ చేసి మా పాపకు ట్రీట్మెంట్ చేసినందుకు రమేష్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి, అపూర్వ మేడం గారికి, మహేష్ సార్కి థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.